హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మేము కేర్ని తీసుకొని ఇండియాస్ లార్జెస్ట్ అక్వేరియంకి అయితే వెళ్తున్నాము బెంగళూరులో. మేము 3కి అలా స్టార్ట్ అయ్యాము. 3కి మేము స్టార్ట్ అవ్వగానే ఇక్కడ వర్షం కూడా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. అదేంటో తెలీదు, మేము ఎప్పుడు బయటికి వెళ్ళాలనుకున్న వర్షం అయితే మమ్మల్ని గ్రాండ్గా వెల్కమ్ చేస్తుంది. ఈ ప్లేస్ వచ్చేసి ఫన్ వరల్డ్లో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే ప్యాలెస్ గ్రౌండ్స్, జయమహల్ మెయిన్ రోడ్ ఆపోజిట్ టీవీ టవర్, జేసీ నగర్ ఏరియాలో ఉందన్నమాట. ఈ ఫన్ వరల్డ్లోనే వాటర్ పార్క్ అని ఉంటుంది. దాని తర్వాత ఇట్ సైడ్ వచ్చేసి ఈ అక్వేరియం ప్యారడైజ్ అని ఉంటుంది. ఈ ఫన్ వరల్డ్ లోపల వచ్చేసి మీకు కిడ్స్ రిలేటెడ్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ కానీ అలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. దానికి టికెట్స్ సపరేట్గా ఉంటాయి. మనం వచ్చేసి ఆన్లైన్లో అక్వేరియం ప్యారడైజ్కి అయితే వచ్చేసాము, బుక్ చేసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి ఇండియాలోనే లార్జెస్ట్ వాటర్ టనల్ అక్వేరియం ప్యారడైజ్ అన్నమాట. ఇందులో నేను మీకు ప్రైసెస్ చెప్తాను. ప్రైసెస్ వచ్చేసి వీక్ డేస్లో ఒకలాగా, వీకెండ్స్లో ఒకలాగా ఉంటుంది. వీక్ డేస్లో వచ్చేసి 399 పర్ అడల్ట్, 350 పర్ చైల్డ్ అనమాట. అదే వీకెండ్స్లో వచ్చేసి 499 పర్ అడల్ట్, 450 ఐ థింక్ పర్ చైల్డ్. ఒకవేళ మీ కిడ్ కానీ 80 సెంటీమీటర్స్ హైట్ కంటే తక్కువ ఉంటే మీ కిడ్కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. 80 సెంటీమీటర్స్ హైట్ కంటే ఎక్కువ ఉంటే మీరు టికెట్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మేమైతే దీన్ని డిస్ట్రిక్ట్ యాప్లో తీసుకోవడం వల్ల మాకు పర్ హెడ్ 425 రూపీస్ పడింది. మేము 2 అడల్ట్స్కి తీసుకున్నాము, మా కిడ్కి ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇక్కడ మీకు లోపల ఎంటర్ అవ్వగానే 5 o'clockకి ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు మెర్మైడ్ షో కూడా చూడొచ్చు అనమాట. ఈ మెర్మైడ్ షో ప్రతిరోజు అవైలబుల్ ఉండదు. వెన్స్డే, సాటర్డే, సండే మాత్రమే అవైలబుల్ ఉంటుంది. నాకు తెలిసి ఇది ఎవ్రీ 2 hours ఒకసారి ఈ మెర్మైడ్ షో అనేది చేస్తారు. మేము వెళ్ళినప్పుడు 5 o'clockకి ఉండింది. దాని తర్వాత అగైన్ 8కి, 7:45కి, 8కి అలా ఇంకొకసారి ఉంటుందన్నమాట. ఈ ప్యారడైజ్ అక్వేరియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 AM నుంచి నైట్ 8 PM వరకు ఓపెన్లో ఉంటుంది. మీరు ఏ టైంలో అన్నా రావచ్చు. వీకెండ్స్లో అయితే డెఫినెట్గా క్రౌడ్ చాలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేము 5కి కరెక్ట్గా రీచ్ అయ్యాం కదా. ఇక్కడ మెర్మైడ్స్ అయితే ఇద్దరు వచ్చేసారని
చూసారు కదా, ఇది స్పెషల్ మెర్మైడ్ షో, లైవ్ షో. ఇట్స్ అ బిగ్ హిట్ అనమాట. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత మీరు బయటకు వచ్చేసి ఎంట్రెన్స్ ఉంటుంది, సపరేట్ ఎంట్రెన్స్. అక్కడ మీరు బ్యాగ్స్ డిపాజిట్ చేసేసి ఏమన్నా పర్సెస్ వ్యాలెట్స్ ఉంటే తీసేసుకొని బ్యాగ్స్ డిపాజిట్ చేసి మీరు ఎంటర్ అవుతే ఇక్కడ వచ్చేసి మీకు ఫిషెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అన్నీ ఇలా అక్వేరియంలో డిస్ప్లే చేసి ఉంటారనమాట. కిడ్స్ అనేది రియల్గా ఎంజాయ్ చేస్తారు కిడ్స్తో పాటు. ఇది కిడ్స్ ప్లస్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ అవుటింగ్ అనమాట. ఇది వచ్చేసి ఈ ఫిష్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఫిష్ వచ్చేసి ఆల్బినో పెగ్గు అంట. చాలా గ్లిట్టరీగా ఉందన్నమాట. రియల్లీ నైస్. చాలా బాగా ఎంజాయింగ్గా అనిపించింది. మా కిడ్స్కే కాదు, అడల్ట్స్కి కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి చెప్పాను కదా, ఆల్బినో పెగ్గు అనేది. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు పైన కానీ బోర్డు పైన మెన్షన్ చేసింటారు. ఇక్కడ ఈ ఫిష్ వచ్చేసి అలిగేటర్ గార్ ఫిష్ అంటాం. చాలా బాగుంది కదా. ఇక్కడ బుజ్జి చిన్ని బటర్ఫ్లైస్ లాగా ఉన్నాయి కదా, దీన్ని సెచెల్స్ అని ఏదో అంటారు. ఇది వచ్చేసి బటర్ఫ్లై కోయ్ ఫిష్ అంట. చాలా వైటిష్గా ఉంది కదా, వైట్గా లాంగ్ ఫిన్స్తో, ఫ్లోయీ ఫిన్స్తో ఉంది కదా. ఇక్కడ వచ్చేసి కేయూర్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు వాటిని చూస్తూ అని. ఇవి వచ్చేసి షార్క్ ఫ్యామిలీకి చెందినవి, సిల్వర్ షార్క్స్, బట్ నాట్ ట్రూ షార్క్స్ అన్నమాట. ఇవి కూడా చాలా గుంపుగా ఉన్నాయి, అన్ని అక్వేరియంలో ఉన్నాయి కదా. ఈ ఫిష్ వచ్చేసి రెడ్ డెవిల్ సిక్లిడ్ అని సంథింగ్ నేమ్ ఉంది, కరెక్ట్గా గుర్తులేదు. ఈ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి. రెడ్ డెవిల్ సిచిల్డ్ అంట. ఇవి కూడా బాగున్నాయి. కిడ్స్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ అక్వేరియం ప్యారడైస్ వచ్చేసి మొత్తము ఏన్షియంట్ ఈజిప్ట్ డెకోర్తో, ఆ థీమ్తో ఉంటుందన్నమాట. ఈ లోపల చూసారా క్యాస్టల్ డెకోర్ పెట్టారు ఇక్కడ అక్వేరియంలో. అందులో చిన్న ఫిషెస్ ఉన్నాయి. మీరు కూడా కిడ్స్ని ఇలా తీసుకొని వస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ఒకవేళ ఛాన్స్ ఉన్నప్పుడు తీసుకెళ్ళండి. ఇక్కడ వచ్చేసి కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ గ్లోయి ఫిషెస్ ఉన్నాయన్నమాట, చిన్న మినీ ఫిషెస్. ఇవి వచ్చేసి డిఫరెంట్ వైబ్రెంట్ కలర్స్లో ఉన్నాయి. స్టార్ ఫైర్ రెడ్ కలర్, ఎలక్ట్రిక్ గ్రీన్, సన్ బర్న్ట్ ఆరెంజ్, కాస్మిక్ బ్లూ అండ్ గెలాంటిక్ పర్పుల్, మూన్ రైస్ పింక్, ఇలాంటి డిఫరెంట్ వైబ్రెంట్ కలర్స్లో ఈ గ్లో ఫిషెస్ అనేది ఉన్నాయన్నమాట. ఈ ఫిషెస్ వచ్చేసి బ్లడ్ రెడ్ ప్యారెట్ ఫిష్ అన్నమాట. ఎంత బాగుంది కదా. ఇవి వచ్చేసి డ్రాగన్ ఫిషెస్, చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద ఫిషెస్ అంటే ఇవే. ఇక్కడ పైన చూసారు కదా, బోర్డు మెన్షన్ చేశారు, అందులో వాటి నేము, కొంచెం డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ ఇలా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. మీకు అరౌండ్, నాకు తెలిసి మీకు దగ్గర 1 to 1.5 hours ఈజీగా పడుతుంది. ఒకవేళ వాటి నేమ్ చూసుకుంటూ దాని డిస్క్రిప్షన్స్ చదివితే ఇంకా మీకు 2 hours పైన పడుతుంది. మేము ఊరికే ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం అనమాట. కాబట్టి మాకు 1.5 hours అలా పడింది, ఇంకా తక్కువే. ఇక్కడ లైవ్ మెర్మైడ్ షో ఉందని చెప్పాను కదా, దానికి మీకు సపరేట్ టికెట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. లైవ్ మెర్మైడ్ షో చూసుకొని మరి మీరు ఈ గ్యాలరీకి అయితే, ఫిష్ గ్యాలరీకి అయితే వచ్చేసేయచ్చు. ఈ డిఫరెంట్ వెరైటీ ఫిషెస్ని అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇదేదో జీబ్రా ఫిష్ అని అన్నారు. ఎంత థిన్గా ఉందంటే, థిన్గా చాలా పొడవుగా అనిపిస్తుంది. ఈ ఫిష్ వచ్చేసి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంత లైట్ వెయిట్ ఉంది చూసారా. అక్కడ స్కానర్స్ కూడా ఇచ్చారు. నాకు తెలిసి మీకు అక్కడ స్కాన్ చేస్తే వాటి రిలేటెడ్
ఇన్ఫర్మేషన్ మీరు వస్తుంది. లాస్ట్ వచ్చేసి సిల్వర్ ఫిషెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఇది ఏంటంటే నాట్ ఓన్లీ ఎక్స్‌ప్లోరింగ్‌గా మీకు మంచి ఫోటోస్, వీడియోస్, కిడ్స్ రియాక్షన్స్ ఈజీగా, హ్యాపీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫోటో ఫ్రెండ్లీ అనమాట. ఇక్కడ కొన్ని ఏరియాస్‌లలో డిఫరెంట్ థీమ్స్ అయితే మెన్షన్ చేశారు. ఒక చోట నియాన్ కలర్స్ థీమ్‌తో మొత్తం ఏరియాని డెకరేట్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, గ్రీనరీగా మెన్షన్ చేశారు. ఇక్కడ వాటర్ ఫాల్ పెట్టారనమాట చిన్నగా. ఇక్కడి నుంచి మీరు ఇక్కడ కూడా మంచి ఫోటో స్పాట్ ఉంది. మంచిగా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ వైబ్రెంట్ కలర్స్ లైట్స్ అయితే పెట్టారు. వాళ్ళకి కిడ్స్‌కి చూడడానికి కూడా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అక్కడి నుంచి కిందికి వస్తే అనమాట ఇలా ట్యాంక్స్ ఉన్నాయి, అక్వేరియం ట్యాంక్స్. ఇందులో డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. నాకు నేమ్స్ కరెక్ట్గా గుర్తులేవు, కొన్నే గుర్తున్నాయి. ఇలా డిఫరెంట్ డెకోర్తో ఆ డెకోర్లో ఫిషెస్ అనమాట. కోరల్ రీఫ్, ఇక్కడ నేచర్ రిలేటెడ్ ట్యాంక్, అక్వేరియం ట్యాంక్ ఉంది. ఇక్కడ మెర్మైడ్ స్కల్ప్చర్ ఉందన్నమాట. చాలామంది ఇక్కడ పిక్స్ తీసుకున్నారు. ఇక్కడ పెద్ద అక్వేరియం ట్యాంక్ ఉంది. అందులో ఫ్రెష్ వాటర్ ఏంజల్ ఫిషెస్ అంటారు వీటిని. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇలాంటి అక్వేరియంస్ 2-3 పెద్దవి ఉన్నాయి. అందులో ఇలాంటి డిఫరెంట్ ఏంజల్ ఫిషెస్, షార్క్స్ అంటే నాట్ రియల్ షార్క్స్, ఆ ఫ్యామిలీకి చెందినవి. ఇలా షిప్స్ డెకోర్ పెట్టారనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా వరకు క్యాప్చర్ చేసుకున్నాను. చాలా మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకొని కేయూర్ ఎంజాయ్ చేసేటప్పుడు. కేయూర్కి ఫిషెస్ పైన కాన్సన్ట్రేషన్ కంటే పక్కన ఉన్న ఈ థీమ్ రిలేటెడ్ బొమ్మల పైననే కాన్సన్ట్రేషన్ అయిందనమాట. ఇక్కడ పెద్ద డైనోసార్ ఉంది కదా, పెద్ద పళ్ళు పెట్టుకొని దాన్ని చూసి ఫస్ట్ భయపడినాడు టచ్ చేయడానికి కూడా. తర్వాత వచ్చేసి ఒకసారి వాళ్ళ డాడీతో చూపిస్తున్నాడు అనమాట. టచ్ చేసి చూస్తున్నాడు, అలా టంగ్ని వాటిని అంతా టచ్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి అనదర్ ట్యాంక్. చాలా గ్రీనరీగా ఉండింది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ఏంజల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. వైబ్రెంట్ కలర్స్తో ఉన్నాయన్నమాట. చూసారు కదా, రెడ్ కలర్, గ్రే కలర్ అలా ఉన్నాయి. నేను చెప్పాను కదా ఏన్షియంట్ ఈజిప్ట్ థీమ్తో మొత్తం ఇది బిల్డ్ చేశారు. లోపలంతా ఈ అక్వేరియం ప్యారడైజ్ అంతా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ అక్వేరియం కదా, లార్జెస్ట్ వాటర్ టనల్ కూడా వస్తుంది. మీరు చూడండి ఇక్కడ ఇవన్నీ, ఈ గ్యాలరీ అంతా అయిపోయిన తర్వాత మీకు వాటర్ టనల్ వస్తుంది. ఇది కిడ్స్ ఫ్రెండ్లీ కాబట్టి కిడ్స్ సేఫ్ కూడా. ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మీరు. ఏమీ పర్మిషన్స్ అడిగి తీసుకోవాలి అది ఇది అంతా ఏం లేదు. అందరూ నార్మల్గా కిడ్స్, ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్, వీడియోస్, షార్ట్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి బొమ్మల్ని టచ్ చేస్తూ వీటిని ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కువ ఫిషెస్ కంటే కూడా. చూడండి ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మెర్మైడ్ స్కల్ప్చర్ ఇక్కడ పెట్టారు. చాలా వరకు నేను క్యాప్చర్ చేసుకున్నాను. అదంతా ఇందులో మెమొరీగా స్టోర్ చేసుకుంటే బాగుంటుందని మొత్తం పెట్టేశాను అనమాట. ఇందులో నేను నాకు తెలిసి 80% వరకు మొత్తం క్యాప్చర్ చేసేసాను. అక్కడ స్టాఫ్ ఉంటారనమాట. ఏంటంటే మీరు అక్కడ గ్లాస్ ఉంది కదా, ట్యాంక్ అక్వేరియం గ్లాసెస్ ఉన్నాయి కదా, మీరు వాటిని టచ్ చేయకూడదు. నార్మల్గా వాళ్ళు టచ్ చేస్తారు.
అది అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ జెల్లీ ఫిష్ గ్యాలరీ ఉంది. మొత్తం ఈ గ్యాలరీ మొత్తం జెల్లీ ఫిషెస్తోనే నిండిపోయిందనమాట. ఇంకా ఏ అదర్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఏం లేవు. ఈ జెల్లీ ఫిషెసే ఉన్నాయన్నమాట. దాని నుంచి కిందికొస్తే ఇదే ఇంకా లాస్ట్ స్పాట్. వాటర్ టనల్ వచ్చే ముందు ఇక్కడ బ్యూటిఫుల్ పాండ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి క్యాట్ ఫిషెస్ ఇంకా డిఫరెంట్ ఫిష్ ఏదో టైగర్ ఫిష్ ఏదో ఉన్నాయి అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు. ఇక్కడ మంచి బ్యూటిఫుల్ స్పాట్ అనమాట, చూడ్డానికి ఎంజాయ్ చేయడానికి అంతా కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడైతే చాలామంది కూడా మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి స్పాట్ ఇది కూడా ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ బోర్డ్ పెట్టారు చూడండి, కాయ్ క్రాప్ అండ్ మార్బుల్ క్యాలరీస్ క్యాట్ ఫిష్ అని. మీరు అక్కడ కొంచెం డిస్క్రిప్షన్ కూడా చదివితే మీకు తెలుస్తుంది ఆ ఫిషెస్ ఎక్కడి నుంచి వచ్చాయి. లేదంటే కొన్ని ఫిషెస్ వచ్చేసి సౌత్ అమెరికా అని, నార్త్ అమెరికా అని, కొన్ని ఫిషెస్ అమెజాన్లో ఉన్నాయని అలా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రాశారనమాట. ఇంకా వాటి ఫీడింగ్ అంటే అవి ఏం తింటాయి, కొన్ని ఫిషెస్కి చిన్న స్మాల్ మౌత్ ఉండడం వల్ల అవి తినడానికి కష్టం ఉంటుంది. కాబట్టి అవి కొంచెం ఎర్త్ వామ్స్ ఇలాంటివి వామ్స్ రిలేటెడ్ ఫుడ్ తీసుకుంటాయి అని కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మీరు చదివి కొంచెం అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునే పిల్లలకి చెప్తే వాళ్ళకి నీట్గా అర్థం అవుతుంది, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనమాట. అక్కడి నుంచి వస్తే ఇక్కడ మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫిషెస్ గురించి, మెరైన్ వరల్డ్ గురించి, ఓషన్ గురించి అనమాట. ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఈ ఏరియాలోకి రాగానే ఇక్కడ పెద్ద ఫిషెస్ ట్యాంక్ ఉంది కదా, అక్వేరియము. ఇక్కడ మీరు ఫిషెస్కి ఫీడ్ చేయొచ్చు. నాకు తెలిసి మేమైతే చేయలేదు, మీరు చేయొచ్చు అనమాట ఒకవేళ కావాలంటే. ఫిష్ ఫీడింగ్ జోన్ అని రాశారు కదా. ఇక్కడ బ్యూటిఫుల్ థీమ్ అనమాట, అవతార్ థీమ్. వాల్కి అయితే పెయింట్ వేశారు. రియల్లీ బ్యూటిఫుల్ అనమాట. నాకు ఫిష్ ఫీడింగ్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటున్నాను. దాని తర్వాత ఇది వాటర్ టనల్. ఇక్కడి నుంచి ఇక్కడే అనమాట. మామూలుగా మనం మెర్మైడ్ షో చూసాం కదా, దీన్ని అవతల అవుట్ సైడ్ మనము ఉండి చూసాము. మీరు ఇక్కడే ఉండి చూసినా అని కూడా మీకు కనిపిస్తుంది అనమాట. కానీ అక్కడ ఉంటే మీకు వాళ్ళ ఫేసెస్ ఎక్కువ అటు సైడే చూస్తారు కాబట్టి అటు సైడే ఉండి కూర్చొని చూడండి. నిలబడి అయితే వాళ్ళు ఉన్నియరు, కూర్చోబెడతారు అనమాట. వీలైతే మీరు ఫ్రంట్లోనే కూర్చోండి. తర్వాత మెర్మైడ్ షో అయిపోయిన తర్వాత వెంటనే మీరు వాళ్ళతో ఫొటోస్ అలా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒక 2-3 మినిట్స్ వరకు ఉంటారు వాళ్ళు ఫొటోస్ ఇవ్వడానికి. ఇక్కడ వచ్చేసి కేయూర్ని, ఇది ఫ్రెండ్లీ అనమాట. ఇక్కడ సేఫ్ జోన్, ఇది కిడ్స్కి అనమాట. మీరు ఇక్కడ వదిలినా కూడా ప్రాబ్లం ఉండదు. వాళ్ళు స్ట్రైట్గా నడవడం లేదంటే స్ట్రైట్గా వెనక్కి రావడం ఇలా ఉంటుంది. ఇక్కడ మొత్తం థీమ్ వచ్చేసి కోరల్ రీఫ్, నియాన్ వైబ్రెంట్ కలర్స్తో ఉందన్నమాట. ఇక్కడ ఫిషెస్ వచ్చేసి ఈ టనల్లో కొంచెం తక్కువనే ఉన్నాయి, అంత కనిపించడం లేదు కదా. కింద ఉన్నాయి, లేదంటే పైన కొన్ని ఉన్నాయి అన్నమాట. ఈ వాటర్ టనల్ ఇది వచ్చేసి లాంగెస్ట్ వాటర్ టనల్ అనమాట ఇండియాలో. దాని తర్వాత మీరు ఒకవేళ ఫొటోస్ క్యాప్చరింగ్ స్పాట్స్ ఉన్నాయి కొన్ని 2-3, అక్కడ క్యాప్చర్ చేసుకుంటే మీరు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కొన్ని పర్చేస్ చేయొచ్చు. ఇలా మాకైతే ఎంజాయ్ చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 7:30 అలా అయిందనమాట. వీ ఎంజాయ్డ్ అ లాట్. ఐ హోప్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ. అంతకంటే ముందు మీరు మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.